నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ హాల్లో జరిగిన సదస్సుకు పలువురు వక్తలు పలు అంశాలను ప్రస్తావించారు. స్వాతంత్రోద్యమం నాటి త్యాగాలు నేటి కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో సయ్యద్ నసీర్ అహ్మద్ పలు అంశాలను వివరించారు. సదస్సుకు ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మహబూబ్ సుబాని అధ్యక్షత వహించారు. నసీర్ అహ్మద్ స్వాతంత్ర సంగ్రామం సమైక్య పోరాటాల సమాహారంపై వివరించగా, యూటీఎఫ్ నేత షకీలా బేగం స్వాతంత్ర సంగ్రామం ప్రస్తుత పరిణామాలు అనే అంశంపై వివరించారు. ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా 24 సంవత్సరాల యువకుడు మనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే వాళ్ళ మేనమామ మీర్ జాఫర్ మోసం చేస్తాడు. మీర్ జాఫర్ మోసం చేస్తే ఆయనకు సపోర్ట్గా నిలబడి 50,000 సైన్యంతో వచ్చినటువంటి సిరాజుద్దౌలా 3,600 మంది సైన్యంతో వచ్చినటువంటి రాబర్ట్ క్లైవ్ని ఎదుర్కొని 50,000 సైన్యం మంది 3,600 సైన్యం బ్రిటిష్ వాళ్ళది. అయినప్పటికీ కూడా మనం ఓడిపోయినటువంటి యుద్ధంలో నమ్మక ద్రోహం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ మీర్ జాఫర్ అనే అతను నమ్మక ద్రోహం చేస్తే మీరు మనాలని చెప్పేసి ఈ నెల 30వ తేదీన విజయవాడలో సంచార విముక్త జాతుల మహాసభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంత్యోదయ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ సంచార అర్ధసంచార విముక్త జాతుల వారి కలల సాకారం కోసం పనిచేస్తుందన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీడ్ పథకం మరియు డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సంచార జాతుల్లో ఉన్నతమైన వారిని గుర్తించి పద్మ అవార్డులు ఇచ్చి గౌరవించడం ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యాన్ని కలిగించే దిశగా అడుగులు వేశారన్నారు. అనంతరం 30వ తేదీ జరగబోయే సభా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తులిమిల్లి రామకృష్ణ, పాలపాటి రవికుమార్, చరక కుమార్ గౌడ్, బజరంగ రామకృష్ణ, దేశు సత్యనారాయణ, తోటా శ్రీనివాసరావు, మంత్రి సుగుణ తదితరులు పాల్గొన్నారు. చేపట్టారు. ఈ యొక్క స్ఫూర్తి అనే పేరుతో ఎవరైతే సంచార జాతులు బుడగ జంగాలు కావచ్చు, గంగరెద్దుల వాళ్ళు కావచ్చు, ఎరుకల వాళ్ళు కావచ్చు, యానాదులు కావచ్చు, కుమ్మర్లు కావచ్చు, ఏదైతే ఈ 64 ఉపకులాలు ఉన్నాయో వీరందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఈ అట్టడుగున ఉన్నారు, వీళ్ళకి మంచి పేరు తేవాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ సమాజానికి దూరం కాబడినటువంటి జాతులు ఉన్నాయో, గంగిరెద్దులు చేసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే తోలుబొమ్మలు ఆడించే వాళ్ళు కానివ్వండి, ఈ రకంగా మనకు గుర్తింపుకు నోచుకున్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంతకుముందే పెద్దలు చెప్పారు. సుమారుగా 68 వీటికి సంబంధించినటువంటి జాతులు ఉన్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా బీసీల్లోకి చేర్చే విధంగా ఒక ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. దానిలో భాగంగా ఇవాళ మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి విముక్త దినోత్సవం సందర్భంగా, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా విజయవాడలో ఆగస్టు 31వ తారీఖున జరిగేటటువంటి విముక్తి దినోత్సవం కంటే ఒక రోజు ముందుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి దాని ద్వారా వీళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వేగవంతంగా అన్ని రకాల వాటిల్లో కల్పిస్తూ వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టుగా ఇవాళ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దేవాపురంలోని పోలేరమ్మ తల్లి గుడి కొలుపుల ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. పొంగళ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఊరేగింపుగా వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
సిపిఐ జిల్లా 26వ మహాసభలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ స్టేడియం నుంచి కొత్తపేటలోని మల్లలింగం భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ పార్టీ ముఖ్య నేతలు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. అర్ధాంగితో మనస్పర్ధల కారణంగా కడుపున పుట్టిన బిడ్డలను కన్నతండ్రే కడతీర్చాడు. తన ఆయువును తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని బావపేటకు చెందిన షేక్ యూసుఫ్ నర్సరావుపేటలో ఆటో నడుపుతుంటాడు. 8 ఏళ్ల క్రితం సైదాబి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు జన్మించారు. ఈ నెల 14వ తేదీన భార్యతో వివాదం చోటు చేసుకోవడంతో బిడ్డలను తీసుకుని గుంటూరులోని సాయిబాబా కాలనీలో ఉంటున్న తన సోదరి మాబులా నివాసానికి వచ్చాడు. మాబులా బ్యూటీషియన్ కావడంతో శనివారం పని ఉండి ఒంగోలు వెళ్లారు. ఆమె భర్త మీరావళి వెల్డింగ్ పని చేసేందుకు చిల్కలూరుపేట వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యూసుఫ్ తన 2 కుమారులకు పాలలో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. అనంతరం వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం మదర్సాకు వెళ్లిన మాబులా పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చి ఈ ఘటన గమనించి ఇంటి యజమానుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన చూపర్లను కంటతడి పెట్టించింది. ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేటలో షిరిడీ సాయి దీనజన సమితిలో కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అవసరమైన బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు భక్తవత్సలం, మీరా, రాంబాబు, కార్తిక్, వెంకయ్య, తిరుపతి రెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు. ప్రపంచంలో ఒక 4th ఎస్టేట్ గా పిలువబడే విలేకరులు, జర్నలిస్టులు వారి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అక్రిడేషన్ కార్డులు అయితేనేమి, మరి బస్ పాస్లు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, మరి వేతనాలు అయితేనేమి, అనేక రకాల పాత్రికేయులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారికంటూ ఒక సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని మానికొండ చలపతిరావు గారు 1957లో స్థాపించడం జరిగింది. 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుండగా గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వివిధ ప్రతిభావంతులకు, అనేక పేదలకు పండ్లు పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, సేవా కార్యక్రమం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నగర కమిటీ ఆధ్వర్యంలో చిన్న సేవా కార్యక్రమాలలాగా సరుకులు, యాపిల్ పళ్ళు, అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నిత్యావసర వస్తువులు ఈ ఆశ్రమంలో ఇవ్వడం మంచిదని భావించి ఇక్కడ పంపిణీ చేయడానికి మన వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కోబాళ్లుపేటలోని పోలేరమ్మ తల్లి గుడి కొలుపుల ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. పొంగళ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఊరేగింపుగా వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మా తాతలు, మా తండ్రులు, మా వరకు ఇంతవరకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేకుండా అందరికీ సుఖశాంతులు జరగాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు సంతోషాలతో ఉండాలని మేము ఈ పోలేరమ్మ జాతర ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఆ తల్లిని కోరుకున్న వాళ్ళకి. కొత్తపేటలో నూతనంగా జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కమిషనర్ పులి శ్రీనివాసులు, తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చుట్టుప్రక్కల ప్రాంతాల వారంతా వైద్యం కోసం గుంటూరు వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రముఖ పీడియాట్రిక్ వైద్యులు కోటి నాగయ్య కుటుంబం అందరూ కలిసి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని చెప్పారు. వైద్య రంగంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు ప్రజలకు మంచి వైద్యం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద డాక్టర్లు, అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరతని పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తూ ఉంది. మనకి అందరికీ సుపరిచితులు అయిన మన తులసి రామచంద్ర ప్రభు గారి బ్రదరు కోటి నాగయ్య గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క హాస్పిటల్ని 50 బెడ్డెడ్ హాస్పిటల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. ఎన్ఐసియుతో పాటు అన్ని రకాలైన సౌలభ్యాలతో ఈరోజు ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారు పీడియాట్రిషియన్గా ఉన్నారు, వాళ్ళ సతీమణి గైనిక్గా ఉన్నారు, అండ్ 2 పిల్లలు కూడా MSMD చేస్తున్నారు. సో కంప్లీట్ ఫ్యామిలీ హాస్పిటల్గా ఇది ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో చక్కగా దీన్ని నిర్వర్తించాలి అని చెప్పి వారికి కోరుకుంటున్నారు. తండ్రి గారైనటువంటి వారు జవాది వెంకట నరసయ్య గారి పేరునే జేవీఎన్ హాస్పిటల్స్ అని పెట్టుకోవటం, మరి అన్ని వసతులతో కూడినటువంటి చక్కటి ఆపరేషన్ థియేటర్ ఉంది, ఐసీయూ ఉంది, జనరల్ వార్డు ఉంది, అదేవిధంగా స్పెషల్ వార్డు ఉంది. వెంటిలేషన్ ఇప్పుడు కూడా రిక్వైర్మెంట్, ఎప్పుడు నీడీ రిక్వైర్మెంట్ వెంటిలేషన్ అనేది ఇక్కడ స్పెషల్గా ప్రతి రూమ్కి కూడా క్రియేట్ చేయబడింది. మరి అలాంటి ఇది ఒక హాట్ ప్లేస్లో మరొక హాస్పిటల్ రావటం అనేది. రామచంద్ర ప్రభు గారు ఈ హాస్పిటల్కి బ్యాక్ బోన్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా పేద ప్రజలు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఈ డాక్టర్స్ అందరూ కూడా, ఈ యాజమాన్యం అంతా కూడా మరి వాళ్ళ అండదండలు అందించి తోదికంగా ఫీజుల విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ వారికి అండదండలో ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే దానికి నిదర్శనం వారే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ మరింత అభివృద్ధిలోకి ప్రయాణం చేయాలని, ప్రజలకు మరింత విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని. చేయి తిరిగినటువంటి పాపులర్ డాక్టరు, పీడియాట్రిక్స్, ఆయన వైఫ్ డాక్టరు, వాళ్ళు ఇక్కడ గుంటూరులో సర్వీసెస్ ఇవ్వడం అనేది మనకి గుంటూరు అదృష్టం. ఈ హాస్పిటల్ని వీళ్ళు చాలా సర్వీస్ మాటోలో ఆయన భార్య కోటి నాగయ్య గారు, ఆయన మిస్సెస్, వాళ్ళిద్దరు అబ్బాయిలు నడుపుతారు ఇక్కడ. సో అలాంటి హాస్పిటల్ మనకి ఇక్కడ రావడం చాలా బాగుంది. హాస్పిటల్ కూడా చాలా బాగుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 22వ చాతుర్మాస వ్రతంలో భాగంగా అఖిల భారత కన్యకాంబ వైశ్య యువతి శిబిర్ కార్యక్రమం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది. ఆరాగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన యువతి శిబిర్ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటువంటి కార్యక్రమాల వలన యువతల్లో వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని నిర్వాహకురాలు రత్నశ్రీ తెలిపారు. నిప్పు లేకుండా వంటల పోటీలు, భక్తి పాటల పోటీలు లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాలం కృష్ణకుమారి, చింతా కల్పన, కన్యకాంబ యువతి సమితి సభ్యులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో జూలై 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు చాతుర్మాస దీక్ష అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ఆ చాతుర్మాస దీక్ష సందర్భంగా ప్రతి ఆదివారము కూడా విశేషమైనవి కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈ యువతి శిబిర్ అనే కార్యక్రమము ఈరోజు ఆగస్టు 17వ తారీఖున నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో మహిళలు ముఖ్యంగా యువతులని సత్సంగం చేయటం, గ్యాదర్ చేసి ఆ యువతుల్లో ఆరోగ్య రీత్యా అలాగే ఆధ్యాత్మిక రీత్యా వారిలో ఆధ్యాత్మికేతర విషయాలని పెంపొందించాలి. అలా పెంచితే దైవిక చింతన అనేది పెరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో స్వామీజీ గారు ఈ యువతి శిబిర్ అనే కార్యక్రమం కూడా ఈ చాతుర్మాస దీక్షలో పెట్టడం జరిగింది. సో ఈరోజు ఈ యువతి శిబిరాన్ని ఇక్కడికి మన ఆవోప మహిళా విభాగ గుంటూరు వారు నిర్వహిస్తున్నారని. కొత్తపేటలో విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై నూతన ఆసుపత్రిని ప్రారంభించారు.
అత్యాధునిక సౌకర్యాలతో విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఐజీ, ఎమ్మెల్యేలు తెలిపారు. తక్కువ ఖర్చుకి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా తమ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, హాస్పిటల్ చైర్మన్లు పులివర్తి విజయలక్ష్మి, సిద్ధార్థ్, హాస్పిటల్ చైర్మన్లు పులివర్తి విజయలక్ష్మి, సిద్ధార్థ్, ఎండీ డాక్టర్ పులివర్తి మేఘన, సీఈఓ సూర్యతేజ, డాక్టర్ ప్రభాకర్ శివ, డాక్టర్ డి కోటేశ్వరి, డాక్టర్ బి మోహన్ రామ్, డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయ కోస్టా కేర్ హాస్పిటల్ ఇక్కడ ఇనాగరేషన్ జరిగింది. ఇది మొత్తం టీంకి, స్పెషల్గా డాక్టర్ మేఘనా గారికి, మొత్తం టీంకి నా తరఫు నుంచి బెస్ట్ విషెస్. రాష్ట్రంలో వైద్య సదుపాయాలకు ఒక కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అనేక ప్రముఖ వైద్యశాలలు ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్నాయి. వాటితో పాటు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఈరోజు అనుభవమైనటువంటి డాక్టర్లు, కొత్త టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ ఇవ్వగలిగినటువంటి నూతన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు కొత్తగా హాస్పిటల్స్ పెట్టడం, సర్వీస్ సెక్టార్లో గుంటూరుకు మరింత ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్కి ఒక కేంద్ర బిందువు మారుతూ దినదిన అభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వైద్య సదుపాయాల కోసం రావడం జరుగుతూ ఉంది. అందులో ఈరోజు విజయ ఈరోజు మనం కొత్తపేట తీసుకుంటే ఒక మెడికల్ హబ్గా ఉంది. అందులో వీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కోర్సును పూర్తి చేసుకొని హాస్పిటల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు. 100 బెడెడ్ హాస్పిటల్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో హాస్పిటల్స్ కూడా, హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఒకటి. సో ఇప్పుడు వీళ్ళు ఒక 4 to 5 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్తో పాటు, ఇన్హౌస్ డిపార్ట్మెంట్స్తో పాటు పేషెంట్స్ కూడా ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. వీళ్ళు ఇంకా భవిష్యత్తులో డాక్టర్ మేఘన ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని హాస్పిటల్స్, మరిన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్ని పెట్టి కూటమి నేతలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో హిమనీ సెంటర్లో కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మహిళల్ని మహారాణుల్ని చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన పార్టీ కృష్ణా, పెన్నా కోఆర్డినేటర్ పార్వతీనాయుడు వెల్లడించారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగంలో మరో ముందడుగు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వైసీపీ నాయకులకు మతిపోతుందని ఆళ్లహరి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, ధరణి, సరోజిని, నాజర్వలి తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే దాదాపుగా 1,70,000 మంది ప్రయాణించారంటే మహిళలు ఈ పథకం పట్ల ఎంత తృప్తిగా ఉన్నారో మహిళలను అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకి, అలాగే ఈ పథకం యొక్క పేరే స్త్రీ శక్తి. స్త్రీ శక్తికి ప్రతిరూపమైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారికి స్వతంత్ర పోరాటంలో ఆమె ప్రాణాలకు తెగించి మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువగా పోరాటపడి చూపించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నగర్లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగిన కొలుపులు మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. అదేవిధంగా గుంటూరు నగరంలోని ఇస్కాన్ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్కోప్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ నాగేంద్ర నాయక్, మహమ్మద్ మోయిన్ల ఆధ్వర్యంలో వినుగండ్ల సుగాలి కాలనీలో లంబాడీ పేద విద్యార్థులకు దాత డాక్టర్ బహుజనక రాజేశ్వరరావు సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈమని ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు అనేక సంవత్సరాలుగా పేద విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని వారిని ఈ సందర్భంగా అభినందించారు.
मोबाइल करा ग्रुप फोटो कार्ड वीडियो कार्ड दरगो वो प्याल लेना प्रोगी हम जा रहे हैं आया ओके काएंगे काढ़ो काढ़ो 3 काढ़ो राजेश बस గిరిధారి మిత్రమండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తపేటలో వృద్ధులకు బియ్యం పంపిణీ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు సహకల వెంకట నాగేంద్ర కుమార్, ధర్మపత్ని వెంకట శివప్రియ జ్యోతి, కేదార్ కార్పొరేషన్ గుంటూరు వారు. వీరితో పాటుగా కార్యదర్శి పలకలూరు శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్ మరియు గిరిధారి మిత్రమండలి సభ్యులు జుజ్జూరు శివకుమార్, సబ్బిశెట్టి సంజీవరావు, గార్లపాటి రోసయ్య, పిఎస్ఆర్ గుప్తా, సింగంశెట్టి ఆంజనేయులు పలువురు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గుంటూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే పదవిలో ఉండి స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరువీధి హరికృష్ణ అన్నారు. ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు హాజీ షేక్ లాల్ వజీర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నందు ఈసీ మీటింగ్ జరిగింది. రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ బాపట్లలో జరుగుతుందని లాల్ వజీర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి జిల్లా నుండి ప్రెసిడెంట్, సెక్రటరీలు ఈసీ మీటింగ్లో హాజరయ్యారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.